చూసారు కదండి ఇందాక ఐటమ్స్ అన్నీ. ఇప్పుడు 1 లీటర్ వేసానండి. ఇది 2 లీటర్లు కూడా వేస్తున్నాను. ఆయిల్ ఎంత ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. ఎందుకంటే యూట్యూబ్లో చూసి, ఇన్స్టాగ్రామ్లో చూసి ఎన్నో ఆయిల్స్ నేను తెప్పించుకున్నానండి, వాడాను. రిజల్ట్ ఏమీ లేదు, ఉన్నది కూడా ఊడిపోయిందండి. అందుకని అవన్నీ మానేసి మననే శ్రమ అనుకోకుండా కొంచెం ప్రయాసపడి న్యాచురల్గా చేసుకొని వాడుకుంటే తప్పకుండా రిజల్ట్ ఉంటుందండి. ఎందుకంటే మన పూర్వీకులు కూడా వాడింది ఇదే. ఫస్ట్ గుంటకూరడాకు వేస్తున్నానండి. మందారాకు వేస్తున్నానండి. ఎందుకంటే నీట్గా వాష్ చేస్తానండి, దుమ్ము ఇట్లా ఉంటుంది కదా, అందుకోసం చెప్పేసి నేను నీట్గా వాష్ చేసుకున్నాను. ఇది వచ్చేసి మర్రి ఊడలండి. మర్రి ఊడలు చాలా గట్టిగా ఉంటాయి. ఇదివరకు వెనకట మా అమ్మమ్మ వాళ్ళు అయితే కొబ్బరి నూనెలో కూడా నానేసుకొని రాసుకునేవారండి. ఇది వచ్చేసి పుదీనా అండి. సుండ్రున్న ఏమైనా ఉన్నా తల కూడా సలవ చేస్తుంది దానివల్ల. ఇది వచ్చేసి కలమంద వేసేస్తున్నానండి. ఇదిగోండి కరేపాకు. ఇవన్నీ ముందే నేను నీట్గా వాష్ చేసి పెట్టుకున్నానండి. ఇది వచ్చేసండి ఉసిరికాయ, పచ్చిడి ఉసిరికాయ. నేను పచ్చిగా దంచానండి, వేసేసాను. మందార పువ్వులండి, సారీ మందారాకు వేసేసాను కదా పువ్వులు. తొందరగా జుట్టు కూడా తెల్లపడదని చెప్పిందండి మా అమ్మ. నాకు ఎంతో అనిపించింది వాళ్ళ మాటలు. వాళ్ళ జుట్టు చూస్తే నేను నిజంగా షాక్ అయ్యానండి. అందరు ఫ్యామిలీ అంతా కూడా జుట్టు చాలా బాగుంది. ఉల్లిపాయ, లాస్ట్గా వచ్చేసి మెంతులు. వీటిలో బాగా ఉడికించి మగ్గి ఈ 2 లీటర్ల నూనె అంతా కూడా చాలా బాగా మగ్గిపోవాలండి. ఇది ఫుల్గా నేను చూసానండి, వాళ్ళ ఆయిల్ ప్రిపేర్ చేస్తుంటే చూసా. ఇదంతా బాగా మగ్గిపోయిన తర్వాత గ్రీన్ కలర్లో వస్తుందండి. ఆయిల్ అంతా గ్రీన్ కలర్లో వస్తుంది. స్మెల్ కూడా చాలా బాగుంటుందండి. మనకేమి ఎక్కువ ప్రిపేర్ చేసుకున్నాం కదా పాడైపోతుందని ఏమీ లేదు, మంచిగా ఉంటుంది. శుభ్రంగా వాడుకోవచ్చు. ఈ ఫ్రిడ్జ్లో పెట్టాలి అట్లా ఇట్లా ఏం లేదండి. ఎవరైనా చేసుకోవచ్చు, ఎట్లనైనా వాడుకోవచ్చు. పిల్లలేంటి, పెద్దవాళ్ళేంటి, మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా ఎవరైనా వాడుకోవచ్చు అండి. ఇబ్బంది ఏం లేదు. మొత్తం ప్రిపేర్ చేసి నేను బాటిల్లో వేసేటప్పుడు కూడా మీకు చూపిస్తాను.